గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇండియా. కే గిరేందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు 2 రోజుల క్రితం మంచు పడ్డది పెద్ద మొత్తంలో. నేను చెప్పిన ఆ వీడియోలో దాదాపు ఒక్కొక్కసారి వారం రోజుల దాకా కూడా అది అలాగే ఉంటుంది, మెల్ట్ అవ్వదని. కొంత మెల్ట్ అయినప్పటికీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం -12 డిగ్రీల చలి ఉంది. -12 మామూలుగా మనకు 0 డిగ్రీల దగ్గర నీళ్లు గడ్డగడుతుంటుంది, ఐసుగా మారుతుంటుంది. అలాంటిది ఇప్పుడు -11 -12 ఉంది. పేరుకే -11 -12 కానీ -20 డిగ్రీలు ఉంటే ఎంత చలి ఉంటుందో అంత చలి ఉంది. ఇక్కడ చేతులు అయితే ఇట్లా పూర్తిగా మనం ఐస్ పట్టుకున్నప్పుడు ఎట్లా చల్లగా అవుతుందో ఆ రకంగా చల్లగా అవుతుంది. మామూలుగా గ్లౌజులు వేసుకోవాలి, జస్ట్ ఫోన్ కోసం వేసుకోలేను. అంటే మామూలుగా గ్లౌజ్ లేనప్పుడు చేతులు పెట్టుకొని ఇట్లా ఈ రకంగా కాపాడుకుంటాం చలికి బయటకు వచ్చినప్పుడు మాత్రం. అయితే ఈ సందర్భంగా నేను రాసుకున్న పాఠం వల్ల ఒక్కసారి గుర్తు చేస్తున్నా. తెల్ల తెల్లటి సల్లటి ఐసు సుక్కలు కురిసిన వేళ, సల్లనైన వేళ, మహసల్లనైన వేళ. తెల్ల తెల్లని సల్లని ఐసు సుక్కలు కురిసిన వేళ, సల్లనైన వేళ, మహసల్లనైన వేళ. పత్తి చేన్లలోని దూది పింజము నేలరాలినట్టు, పత్తి చేన్లలోని దూది పింజము నేలరాలినట్టు, నేలరాలినట్టు, తెల్ల సాపవర్సినట్టు, నేలరాలినట్టు, తెల్ల సాపవర్సినట్టు, తెల్ల సాపవర్సినట్టు, తెల్ల సాపవర్సినట్టు. పత్తి చేన్లలోని దూది పింజము నేలరాలినట్టు, నేలరాలినట్టు, తెల్ల సాపవర్సినట్టు. తెల్ల తెల్లని సల్లని ఐసు సుక్కలు కురిసిన వేళ, ఇది సల్లనైన వేళ, మహసల్లనైన వేళ. ఆకాశ మబ్బులు భూతల్లిని ముద్దడిన వేళ, ఆకాశ మబ్బులు భూతల్లిని ముద్దడిన వేళ, ఇది సల్లనైన వేళ, మహసల్లనైన వేళ, సల్లనైన వేళ, మహసల్లనైన వేళ. పత్తి చేన్లలోని దూది పింజము నేలరాలినట్టు, పత్తి చేన్లలోని దూది పింజము నేలరాలినట్టు, తెల్ల కళ్ళు గారినట్టు, పాలనురుగు వంగినట్టు, తెల్ల కళ్ళు గారినట్టు, పాలనురుగు వంగినట్టు. తెల్ల తెల్లటి సల్లటి ఐసు సుక్కలు కురిసిన వేళ, ఇది సల్లనైన వేళ, మహసల్లనైన వేళ, సల్లనైన వేళ, మహసల్లనైన వేళ. సాపవర్సినట్టు, తెల్ల సాపవర్సినట్టు, సాపవర్సినట్టు, తెల్ల సాపవర్సినట్టు. ఇది చాలా పెద్ద గ్రౌండు. మామూలుగా చలికాలంలో గడ్డి ఎండిపోయిన గడ్డిలాగా ఉంటుంది. ఆ గడ్డి మీద పూర్తిగా చూస్తే నిజంగా ఒక పెద్ద సాప కాపినమేమో. ఏదైనా ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ అయినప్పుడు గ్రీన్ కలర్ రెడ్ కలర్ కార్పెట్ వేస్తుంటారు, ఆ రకంగా ఇక్కడ ఒక తెల్ల కార్పెట్, ఒక తెల్ల సాప వేసినట్టుగా ఇక్కడ చూడండి. అంటే ఒక కాలు మునిగే అంత ఐస్ అవుతున్నది ఇంకా కూడా ఇప్పటికి కూడా. అంటే 2 రోజులైంది ఐస్ పడి, ఇంకా మెల్ట్ కాలే. అంటే ఎండ కూడా వస్తుంది, మీకు ఆల్రెడీ తెల్లారుతుంది. తెల్లారినప్పుడు మనకి సన్ వస్తుంటాడు కాబట్టి సన్ కూడా వస్తున్నాడు. ఒక్కొక్కసారి ఎండ కూడా కొడుతుంది. అయినప్పటికీ -11 -12 -20 దాకా కూడా టెంపరేచర్లు ఈ రకంగా ఇట్లా ఉంటున్నాయి కాబట్టి ఇంకా అలాగే మెల్ట్ కాకుండా అలాగే ఉంది. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇండియాకు సంబంధించినటువంటి వీడియోలు. ఇప్పటికే 3 వీడియోలు ప్రతిరోజు, అంటే వారంలో ఒక్కసారి కానీ వారంలో 2 సార్లు కానీ గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ ఈవినింగ్ ఇండియా, గుడ్ నైట్ ఇండియా అంటూ వీడియో చేస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ స్నో పడ్డటువంటి సందర్భాన్ని చూపిస్తున్నాను. 2 రోజుల క్రితమే లైవ్లో స్నో పడ్డటువంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుతో పోల్చితే ఈరోజు స్నో చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంచెం మెల్ట్ అయిపోతుంటుంది కదా. అయితే ఇక్కడ రోడ్డు మీద చూడండి పూర్తిగా తెల్లగా ఉంది. ఈ తెల్లగా ఏంటంటే గవర్నమెంట్ ట్రక్కులతో మొత్తం క్లీన్ చేయించిన తర్వాత సాల్ట్ వేస్తుంది అన్నట్టు, ఉప్పు వేస్తుంటారు. ఉప్పు ఇంకొక రకమైన కెమికల్ కూడా వేస్తుంటారు. ఎక్కువైతే ఉప్పు వాడుతుంటారు. ఉప్పు అనేది మనకి ఈ స్నోని, అంటే ఐస్ను మెల్ట్ చేస్తుంది అన్నట్టు. ఇది వేయడం వల్ల మళ్ళీ పడ్డది వెంటనే కరిగిపోయేటట్టు, కానీ ఇట్లా ఉన్నటువంటిది కూడా కరిగిపోయేటట్టు వేస్తారు. మామూలుగా గవర్నమెంట్ తరపునేమో ఇట్లా పబ్లిక్ ప్లేస్లో ఇట్లా చేస్తుంటారు. ఇంటి ముంగట వచ్చేసి ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకోవాలన్నట్టు, ఎవరింటి ముందు వాళ్ళే.
చెప్పినా మీకు చాలా ఇదివరకు అన్ని వీడియోలలో అయితే చెప్తున్నా, చలికాలంలో పూర్తిగా చెట్లు అయితే ఎండిపోతాయి, ఒక ఆకు కూడా లేకుండా పూర్తిగా ఎండిపోతాయి. ఇక్కడ చూడండి మీకు అన్ని నల్లగా కనిపిస్తున్న చెట్లు. ఇది ఈరోజు కొద్దిగా చల్లగా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లోజ్ చేస్తున్నా. ఇక చేతులు కొంచెం జేబులో పెట్టుకొని పోవాలి, లేకపోతే ఘోరంగా అయిపోతుంటాయి. ఇట్లా వంకర్లు వచ్చినట్టు అవుతుంటాయి, వంకర్లు అయినట్టు అవుతుంటాయి అన్నట్టు. అయితే చలికి మెయిన్ ఎక్కువ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఎవరు రారన్నట్టు. ఇంత చలిలో ఎవరు రారు. లేకపోతే మామూలుగా అసలు ఇక్కడ మామూలుగా పబ్లికే కొద్దిగా తక్కువ తిరుగుతారు, పబ్లిక్ ఉండే తక్కువ ఉంటారు, పబ్లిక్ తిరుగుడే తక్కువ తిరుగుతారంటే చలికైతే ఇంకా పూర్తిగా రారు. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక క్యాప్ పెట్టుకున్న, కుల్లా అంటాం మనం తెలంగాణలో, ఒక క్యాప్ పెట్టుకున్న, మళ్ళీ పైనకి రెండో క్యాప్ పెట్టుకున్న. ఇట్లా పూర్తిగా ఇక్కడ షూ కూడా స్నో షూస్ అని సపరేట్ ఉంటాయి, స్నో పడ్డప్పుడు అవి వేసుకొని నడవడానికి. లేకపోతే మామూలు షూ అయితే ఇక్కడ చూడండి, ఇది ఒక అద్దం లెక్క ఒక లేయర్ ఏర్పడింది, ఇది ఈజీగా జారిపోయి స్కిడ్ అవుతాం అన్నట్టు ఇట్లా మనం మామూలు షూ వేసుకుంటే. అందుకే స్నో షూ అని కొంచెం కింద గ్రిప్ ఎక్కువ ఉండి అలాంటి షూ అయితే ఉంటుంటాయి. అయితే స్నోని సపరేట్గా ఇట్లా క్లీన్ చేయడానికి కొన్ని టూల్స్ కూడా వాడతారని చెప్పిన. మన దగ్గర కదా పారలు, తట్టలు అట్లా వాడినట్టు కొన్ని రకాలు కారు మీద పడ్డట్టు స్నోని క్లీన్ చేయడానికి కానీ, అలాగే మామూలుగా ఇంటి ముందు పడ్డటువంటి స్నోని కానీ క్లీన్ చేయడానికి కొంచెం టూల్స్ అయితే వాడుతుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటికైతే 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల చాలా డెవలప్ అయింది నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకైతే మన ఇండియా సమయం ప్రకారం ప్రతిరోజు 7 గంటలకైతే నేను లైవ్లో 7 నుంచి 8 వరకు న్యూస్ పేపర్ రీడింగ్, తెలుగు న్యూస్ పేపర్ రీడింగ్ అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే వార్తలకు సంబంధించిన అంశాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ లైవ్లో చూడలేని వాళ్ళు మీరు మామూలుగా కూడా లైవ్ సెక్షన్లోకి వెళ్తే, అంటే వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఇట్లా ఉంటాయి కదా, అందులో లైవ్ సెక్షన్ కనుక వెళ్తే మీరు మళ్ళీ ఆ వీడియోస్ కూడా తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు. ప్రతిరోజు 6 న్యూస్ పేపర్లు, నమస్తే తెలంగాణ, వెలుగు, నవ తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈ 6 పేపర్లు అయితే చదువుతున్నాను. ఇంకా కూడా పూర్తిగా ఇలాగే ఉంది. చెట్లు పూర్తిగా ఎండిపోతాయి అన్న. ఇంత చలికి పాపం అవి బతకడమే కష్టం. అంటే మళ్ళీ ఈ ఎండిపోయినటువంటి చెట్లు చలికాలం అయిపోయాక మళ్ళీ వచ్చేటువంటి ఎండాకాలంలో మళ్ళీ చిగురిస్తుంటాయి. క్రిస్మస్ కాబట్టి లైటింగ్ అవి ఉన్నాయి. మీకు క్రిస్మస్ సంబంధించిన వీడియోస్ కూడా ఈరోజు ఈవినింగ్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మాకు ప్రస్తుతం మార్నింగ్ ఉదయం 7:30 అవుతుంది మన ఇండియాలో. అయితే సాయంత్రం 6 అవుతుంటుంది. 23వ తారీఖు ఇక్కడ 23వ తారీఖు ఉదయం 7 అవుతుంది. ఇండియాలో అయితే 23వ తారీఖు సాయంత్రం 7:30 ఇక్కడ. ఇండియాలో అయితే 6. ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రానిక్స్, అంటే ఏ వస్తువు అయినా సరే వాడకుంటే ఇలా పెడతారని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు ఊరు వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ ఏదన్నా అవసరం లేని వాళ్ళు ఇట్లా టీవీలు పెడుతుంటారు. టీవీలు, ఎలక్ట్రానిక్స్ తక్కువ రేటు ఉంటుంది ఒకటి. చాలా వరకు ఏదైనా ఖరాబ్ అయినా కూడా రిపేర్ కూడా చేయరు. ఈ ఉద్దేశంతో అయితే పెద్ద పెద్ద టీవీలు కూడా బయట పెడుతుంటారు. ఎవరికైనా నచ్చితే తీసుకెళ్ళచ్చు, లేదంటే చెత్తోళ్ళు వచ్చి దాన్ని మొత్తం ఇరగొట్టి తీసుకుపోతారు. చెత్త డబ్బుల మీద స్నో ఒక నల్ల డబ్బుల మీద ఇట్లా పడేసరికి చాలా నీట్గా ఇట్లా కనిపిస్తుంది. ఇది ఈరోజు ఇక్కడి స్నోకి సంబంధించినటువంటి వీడియోని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నేను 2-3 వీడియోల ద్వారా అడగడం జరిగింది, నీళ్ళు ఏ ఉష్ణోగ్రతల దగ్గర ఐస్గా మారుతుంది, నీళ్ళు ఏ ఉష్ణోగ్రత దగ్గర ఐస్గా కానీ ఐస్ గడ్డలుగా కానీ మారుతుందని అడిగాను. ఇప్పటికే చాలాసార్లు అడిగిన సందర్భంలో ఒక 3-4 సార్లు అడిగిన. అప్పుడు పోలింగ్ ద్వారా ఒక 30-40% మాత్రమే ఆన్సర్ కరెక్ట్ చెప్పారు, మిగతా వాళ్ళు తప్పు చెప్పారు. మీరు ఈ వీడియో కింద యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కామెంట్ చేస్తే నేను కూడా మళ్ళీ కరెక్ట్ అయిన ఆన్సర్ కామెంట్ చేస్తాను. ప్రతిసారి ఒక 30-40% మాత్రమే కరెక్ట్గా చెప్తున్నారు. ఒకసారి మీకు తెలిసిన ఒపీనియన్ తెలియజేయాలని కోరుకుంటున్నాను కామెంట్ ద్వారా. ఎదురుగా మనకి సూర్యుడు వస్తున్నాడు రెడ్ కలర్లో. ఎండ ఉంటుంది, సేమ్ టైం చలి కూడా అట్లనే ఉంటుంది. -12 అవుతుంది. అయితే ఈక్వల్ టు -15, -20 అంటూ మనకు వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. అంటే అంత చలి ఎక్కువ ఉందని అర్థం. చూపెట్టిన దానికంటే ఎక్కువగా చలి ఉన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఉదయిస్తుంది సూర్యుడు.
థ్యాంక్ యూ. మళ్ళొకసారి అందరికీ గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇండియా. కే గిరేందర్, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. బాయ్. అందరూ 2 వీలర్స్ నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి దయచేసి. అలాగే కార్లు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. చాలా ప్రమాదాల్లో ఇవి పెట్టుకోకపోవడం వల్లనే చనిపోతున్నారు కాబట్టి దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. చిన్న దూరంకైనా సరే ఖచ్చితంగా రూల్స్ ఫాలో కాండి. ఇక్కడ అమెరికాలో అయితే చాలా రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి, ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన దగ్గర కూడా అలాంటి పరిస్థితులు రావాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ గతంలో పాట రాసి పాడడం జరిగింది. సమయం ఉంటే నేను ఇప్పటికే ఒక 50 వరకు పాటలు రాయడం జరిగింది. మీకు సమయం ఉంటే చూడాలని. ఇక్కడ చూడండి, కింద వీళ్ళు ఉప్పేసిండ్రు. ఇక్కడ ఇట్లా సాల్ట్ వేస్తారు అన్నట్టు. సాల్ట్ కానీ లేకపోతే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి సాల్ట్ లాగానే. స్పెషల్గా మన దగ్గర దొడ్డు ఉప్పు మనం ఒకప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళం. సేమ్ ఇట్లా క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ఉప్పు వేస్తుంటారు. దీనివల్ల మెల్ట్ అయిపోతుంటుంది స్నో. ఇక్కడ మీకు పొగలు కనిపిస్తున్నాయి, మ్యాన్ హోల్ నుంచి పొగలు వస్తున్నాయి. న్యూయార్క్లో ఎక్కువ ఇలాంటిది ఉంటుంది. చలి వల్ల ఒకటి, ఇంకొకటి ఏదో రీజన్ వల్ల ఇట్లా వెళ్తుంటాయి అంటుంటారు. ఇక్కడైతే ఈ మ్యాన్ హోల్స్ అయితే స్పెషల్గా వాటర్కి సంబంధించినటువంటి రెయిన్ వాటర్కి వెళ్ళేటువంటి వాటి కోసం ఉంటాయి. వాన పడ్డప్పుడు స్పెషల్గా వీటి ద్వారా వెళ్తుంటాయి. ప్రతి 100 మీటర్లకు ఒకటి ఇట్లా మ్యాన్ హోల్స్ కనిపిస్తుంటుంది. దీని ద్వారా ఏంటంటే డ్రైనేజీ కోసం కాకుండా వాటర్ కోసం, వాన కోసం సపరేట్గా ఉండడం వల్ల వాన పడ్డప్పుడు ఏమాత్రం రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా వెంటనే వెళ్ళిపోతుంటాయి వాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఇల్లు పైన చూడండి, పూర్తిగా తెల్లగా ఒక లేయరు, ఒక తెల్ల రేకులేమో అన్నట్టుగా ఉంది. ఇది ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో చూస్తున్నప్పుడు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయడం లేదు. దీనివల్ల నా ఛానల్ కొంత స్లోగా ఉన్నది. మీరు ఇచ్చే లైక్ కామెంట్లే నాకు బూస్ట్ కాబట్టి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దానికోసం నాకు ఒక బూస్ట్ ఉండడానికి, నాకు ఒక ఎంకరేజ్మెంట్ కోసం మీరు ఒక లైక్ బటన్ ఇవ్వాలని, అలాగే మీకు తోచిన ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయాలని. ఈ లైక్లు కామెంట్ల వల్లనే మీరు నాకు ఇచ్చే సపోర్టు కొంచెం, దీనివల్ల వీడియోస్ ముందుకెళ్తే ఛానల్ డెవలప్ అవుతుంది. కాబట్టి దయచేసి లైక్ కామెంట్ చేయాలని. అయితే ఒక్కొక్కరికి కొంతమందికి లైక్ కామెంట్లు చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటేనే ఒక్కొక్కసారి ఇలాంటి ఆప్షన్ వస్తుంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. బాయ్.